ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఏంటంటే న్యూస్ ప్రవీణ్ ప్రగడాల పాస్టర్ అని. ఆయన చాలామంది ఏమో క్రైస్తవులు వాదులేమో ఆయన హత్య అంటున్నారు. మిగతా వాళ్ళు ఏమో పోలీసులు కూడా ఏమైనా నిర్ధారించారంటే అది డ్రంక్ అండ్ డ్రైవ్లో ఆయన చనిపోయాడు అంటున్నారు. దాని మీద మీ ఒపీనియన్ చెప్పండి. నువ్వు నమ్ముతున్నావా ఆయన హత్య చేశారంటే? ఒక జర్నలిస్ట్గా, ఒక యాంకర్గా. ప్రవీణ్ పగడాల డ్రింకర్ అందరికీ తెలుసు. ఆయన ఎంజాయ్ చేద్దామని బుల్లెట్ మీద బయలుదేరాడు. హైదరాబాద్ టు రాజమండ్రి వెళ్తున్నాడు. రాజమండ్రిలో ఏవో క్రైస్తవ మహాసభలు ఉన్నాయంట. నిజంగా ఆయన నిజమైన క్రిస్టియన్ అయితే, క్రైస్తవ పుత్రుడైతే ఆయన ఏ కారులోనో, ఏ బస్సులోనో, ఏ ఫ్లైట్లోనో వెళ్తాడు. ఫ్లైట్ కూడా ఉంది కదా రాజమండ్రికి. బైక్లో ఎందుకు వెళ్ళాడు? చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చని వెళ్ళాడు. అక్కడే మనం చూసాము, ఇక్కడ ఎల్బీ నగర్లో వీడియోస్ కూడా వచ్చాయి. అక్కడ వైన్ షాప్కి వెళ్ళి తీసుకున్నాడు మద్యం. అదే అయిపోయినాక మళ్ళీ కోదాడు. ఎంత డిస్టెన్స్ ఉంది? ఒక 200 కిలోమీటర్స్ గ్యాప్లో మళ్ళీ కోదాడులో. అదే అయిపోయినాక మళ్ళీ ఏలూరు దాటినాక మళ్ళీ ఏలూరు కంటే ముందు కూడా చాలా యాక్సిడెంట్లు చేశాడు. డివైడర్లు గుద్దేయడం అవన్నీ కూడా. జగ్గేపేటలో యాక్సిడెంట్ అయింది, రాజమండ్రిలో యాక్సిడెంట్ అయింది. ఆయన తాగడం వల్ల, మద్యం సేవించడం వల్లనే బండి కంట్రోల్ తప్పిపోయి చనిపోయాడు. కానీ ఆయన చంపాల్సిన అవసరం ఎవరికి ఉందండి? అసలు ఆయన ఎవరికి తెలుసు ప్రవీణ్ పగడాలంటే? కడపలో ఒక చిన్నపాటి పాస్టర్ ఆయన అనవసరంగా వీళ్ళంతా హైలైట్ చేస్తున్నారు. హిందువులకు కానీ, ముస్లిమ్స్ కానీ, సిక్కులకు కానీ ఎవరికైనా ఆయన చంపాల్సిన అవసరం అయితే లేదండి. కేవలము ఈ ఫేక్ పాస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఈ మతాన్ని అడ్డు పెట్టుకొని సెలబ్రిటీలు అయిపోదాము, డబ్బు సంపాదించుకుందామని ఒక దురుద్దేశంతో ఇట్లా క్రియేట్ చేస్తున్నారు. కానీ ఆయనకి దేవుడు ఇచ్చిన చావు ఇది. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్క మతాన్ని కూడా కించపరుస్తాడు ఆయన ప్రవీణ్ పగడాల. నేను నాకు ఆయన వీడియోస్ చూశాను. ఆయన ఏంటంటే శ్రీరాముడు కోసం తిడతాడు, సీతాదేవి కోసం తిడతాడు. సీతాదేవి అంటే శ్రీరాముడు అంటే నువ్వు లక్ష్యంతో వెళ్ళిపో, లేకపోతే భర్తతో వెళ్ళిపో అన్నాడు. ఈ నా కొడుకు చూసిండా? ఇంకొక ఏదో అజయ్ పాస్టర్ అంటాడు శ్రీరాముడు చచ్చిపోయాడు అంటాడు. శ్రీరాముడు ఎందుకు చచ్చిపోతాడండి? ఈ అవతారాలు, బలరాముడు అవతారం నుంచి రాముడు అవతారం, రాముడు అవతారం నుండి కృష్ణుడు అవతారం, అవతారాలు మారుతారు దేవుళ్ళు. అంతేగా దేవుళ్ళు ఎక్కడి నుంచి చచ్చిపోతారా? వీళ్ళందరూ నిజంగా లోపల వేయాలన్నమాట. ఆ ప్రవీణ్ పగడాల కోసం చెప్పుకుంటే ఆయన అన్ని మతాలే తిరుగుతుంటాడు. పాపము ముస్లింలు ప్రార్థనలు చేసుకుంటారు ఒంగోని, దానికోసం కూడాను అది ఒక అనొచ్చు అనకూడదు కానీ ఒక డాగీ స్టైల్ అన్నట్టు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. అది ఎంత దురదృష్టకరమో, ఎంత విచారకరం. ఇలాంటి వార్తలు మనం చూడాల్సి వస్తుంది. నిజంగా ప్రతి ఒక్క మతాన్ని మనం గౌరవించాలి. వాడు పెద్ద ఎదవ. నిజంగా దేవుడిచ్చిన చావే. ఈ ప్రవీణ్ పగడాలకు కూడా దేవుడు మళ్ళీ ఇస్తాడు త్వరలోనే. ప్రవీణ్ పగడ అజయ్కి కూడా ఇవ్వాలి దేవుడు చావు, ఇస్తాడు కూడాను. ఈ అజయ్ కూడాను రాముడు చచ్చిపోయాడు, జోహార్ అని మనుషులకు అంటారు కానీ ఎక్కడైనా దేవుళ్ళకి అంటారా? అసలు మా రాముడు చనిపోయాడా? రాముడు బతికే ఉన్నాడు కాబట్టి అయోధ్యలో ఇప్పుడు కూడా ఆయన పూజలు అందుకుంటున్నారు. దేవుళ్ళు ఎక్కడైనా చనిపోతారా చెప్పండి ఒక మాట? ఆయన కూడా నిజంగా అనేది ఏమంటే మా దేవుని కూడా అంటున్నారు, మా జీజస్ని అంటున్నారు, మేరీ మాతను కూడా అంటున్నారు, మేము అంతగా అంటున్నామని వాళ్ళని కూడా అంటున్నారు. ఎవరైనా అంటే వ్యక్తులు అనండి. ఇప్పుడు నేను నా పేరు వైజాగ్ సత్య. నేను మీ మతానికి కానీ మీ కులానికి కానీ ఏదైనా అంటే నన్ను టార్గెట్ చేసుకోండి, అంతేగాని దేవుళ్ళ మీదకి వెళ్ళకూడదు. వాడు పీ తినడా నువ్వు తింటావా? వాడు గడ్డి తినడా నువ్వు తింటావా? నేను అడుగుతున్నా. అర్థమవుతుందా? శ్రీరాముడు అంటే అందరికీ తెలుసు. ఆయన భారతదేశానికి కాదు ప్రపంచానికి మొత్తం ఆదర్శం. శ్రీరాముడు లాంటి కొడుకు కావాలనుకుంటారు, శ్రీరాముడు లాంటి రాజు కావాలనుకుంటారు, శ్రీరాముడు లాంటి భర్త కావాలనుకుంటున్నాడు. అన్ని రంగాల్లో కూడా ఒక సన్గా, ఒక సన్నిలాగా, ఒక కింగ్గా, ఒక బ్రదర్గా, అన్ని రంగాల్లో ఒక గురువుగా, ఆల్రెడీ గురువు ఆయన. అన్ని పాత్రలు కూడా ఆయన ఆదర్శం కదా. ఈయన ఎట్లా మాట్లాడతారు? అజయ్ కానీ ప్రవీణ్ పగడాల కానీ. ప్రవీణ్ పగడాలకు నిజంగా దేవుడు ఇచ్చిన చావే. అల్లాను శ్రీరామచంద్రుడు ఇచ్చిన చావు. ఎందుకంటే వాళ్ళిద్దరిని దూషించి మాట్లాడాడు కాబట్టి. ఓకేనా? అది ఎవరు చంపింది కాదండి. నిజంగా ఆంధ్ర అంటే అది అందరూ కూడా పౌరాలు అంటారు కదా, శాంతికి మారుపోయారు ఆంధ్ర. అక్కడ ఇట్లాంటి హత్యలు ఏమి ఉండవు. ఆంధ్ర ఏం బీహార్ కాదు, యూపీ కాదు. తెలుసుకోవాలి జనాలు. అది దేవుడిచ్చిన చావే. పాస్టర్ అజయ్ గారు కూడా ఇప్పటికైనా మేల్కొని అన్ని మతాలను గౌరవిస్తే పర్వాలేదు. లేకపోతే ఆయన కూడా దేవుడు ఏదో ఒకటి తీసుకెళ్ళిపోతాడు. మా దేవుళ్ళే. ఇప్పటికైనా ఆయన బుద్ధి తెచ్చుకోవాలి. ఎవరు? అజయ్ అన్న ప్రవీణ్ పగడాలన్న? అజయ్, పాస్టర్ అజయ్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి, మనసు మార్చుకోవాలి, అన్ని మతాలని గౌరవించాలి. లేకపోతే ఆయనకి పట్టిన గత ఈయనకి కూడా దేవుడు తీసుకెళ్ళిపోతాడు అనమాట. అది అనేది ప్రవీణ్ పగడాలకు పట్టిన గతే అజయ్కి కూడా పడుతుంది త్వరలో, ఆయన కానీ మారకపోతే. మా దేవుడే ఆయనకి చావిస్తాడు ఏదో ఒక రూపంలో, యాక్సిడెంట్ రూపంలోనో, ఇంకో రూపంలోనో. ఎవరు చెప్పారండి దేవుళ్ళని తిట్టమని? ఆయన క్రిస్టియన్ అయితే జీసస్ని పూజ చేసుకోమను. మేము కూడా జీసస్ నమ్ముతాం. వీ ఆల్సో బిలీవ్ ఇన్ జీసస్. అర్థమవుతుందా? రాధా మనోహర్ దాస్ అలాంటి కేసు పెట్టారు. వాటి మీద ఏమంటారు?
ఎవరి మీద? రాధా మనోహర్ దాస్ మీద, కరుణాకర్ మీద పెట్టినారు. హిందూ యాక్టివిస్ట్ ఆయన. మరి వాళ్ళు కేసులు రిటర్న్ తీసుకుంటారా? ఎవరు పెట్టారు కేసులు? అంటే కొంత క్రైస్తవులు సమాజంలో పెట్టారు. వాళ్ళకి ఏమున్నాయి పర్సనల్గా నాకైతే తెలియదండి. నేను ఎవరికైనా హిందువులకైనా, ముస్లిమ్స్కైనా, క్రిస్టియన్స్కైనా, సిక్కులకైనా, బౌద్ధ మతస్థులకైనా, జైన మతస్థులకైనా చెప్పేది ఒకటే, మీ మతాన్ని మీరు గౌరవించండి, అట్ ద సేమ్ టైం ఇతర మతాలు కూడా గౌరవించండి. దయచేసి దేవుళ్ళ జోలికి వెళ్ళకండి. దేవుళ్ళ జోలికి వెళ్ళబట్టే ప్రవీణ్ పగడాలకి అలాంటి చావు వచ్చింది. రేపు మప్ప అజయ్కి కూడా అట్లాంటి చావు వస్తుంది. ఎందుకంటే వాళ్ళు దేవుళ్ళ జోలికి వెళ్తున్నారు. దేవుడే తీసుకెళ్ళిపోతాడు. దేవుడు చాలా గొప్పవాడు. ఓకేనా?